హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి మరో హెడేక్. సాయి సుదర్శన్ స్థానంలో స్క్వాడ్ లోకి తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ ని ప్లేయింగ్ 11 లోకి తీసుకోవడం కష్టమేనా? మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ పొజిషన్లలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి? 6+5 వ్యూహంతో బరిలోకి దిగబోతోందా టీమిండియా? మరి శ్రీలంకతో తొలి టెస్టులో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? టీమిండియా ఎటువంటి మార్పులు చేర్పులు కూర్పులు చేయబోతోంది? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో శ్రీలంకతో గాలేలో ఈ నెల 15న జరగబోయే తొలి టెస్ట్ కోసం టీమిండియా అయితే సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 3 రోజుల వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మరి ఆ మ్యాచ్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లోకి అయితే కన్సిడర్ చేస్తారు. అందులో ముఖ్యంగా అందరికంటే ఫస్ట్ వినిపించే పేరు దేవదత్ పడిక్కల్. ఎందుకు అంటే అతను అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరి దేవదత్ పడిక్కల్ ని తీసుకుంటే ఏ పొజిషన్ లో తీసుకుంటారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక ఆ మ్యాచ్ విజయం గురించి మాట్లాడుకుంటే, సో టీమిండియా అయితే డ్రా చేసుకుంటుంది అనుకున్నాము. లాస్ట్ ఓవర్లో ఒక 16కు పైగా రన్స్ కావాల్సినటువంటి అవసరం ఉండే. సో ఆ పొజిషన్ లో మహమ్మద్ సిరాజ్ అయితే 3 సిక్సర్లు బాది టీం అయితే గెలిపించాడు. ఇది శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పరిస్థితి. సో ఆ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఎక్కువ ఓవర్లు వేశాడు, సరాంశ్ జైన్ వేశాడు. ఆ తర్వాత బౌలర్లందరికీ కూడా మంచి వార్మప్ లభించింది. బ్యాటర్లకు కూడా అన్నిటికంటే మించి కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి 2 రోజులు మ్యాచ్ లో పాల్గొనలేదు. సో అతని ఫింగర్ కి అయితే గాయమైందని చెప్పుకున్నాం మనము, చేతి వేలికి. సో దాని నుంచి అతను కోలుకున్నాడు. అది పెద్దగా ప్రమాదకరమైంది ఏమీ మారదు, అంటే ప్రమాదకరంగా మారదు అని డిసైడ్ అయిన తర్వాతనే అతన్ని 3వ రోజు బ్యాటింగ్ కి దింపారు. సో అతను కూడా బ్యాటింగ్ లో మంచి ప్రాక్టీస్ దొరికింది. 40+ రన్స్ స్కోర్ చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో 60+ రన్స్ స్కోర్ చేశాడు యశస్వి జైస్వాల్. సో తను కూడా తన ప్లేస్ ని అయితే పదిలపరుచుకున్నాడు, ఫామ్ లోకి అయితే వచ్చాడు. కాబట్టి మరి వీళ్ళందరినీ ఎలా అకామిడేట్ చేస్తుంది ప్లేయింగ్ 11 లో అన్నదైతే చాలా ఇంపార్టెంట్. ఇక రిషబ్ పంత్ యాజ్ యూజువల్ గానే తన గేమ్ తను ఆడాడు. ధ్రువ్ జురేల్ కూడా అంతే. ధ్రువ్ జురేల్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదనే చెప్పొచ్చు ధ్రువ్ జురేల్ విషయంలో తీసుకున్నట్టయితే. మరి వీళ్ళందరినీ ఎలా ఉండబోతోంది, యాక్చువల్ గా అసలు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? సో ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, సర్ఫరాజ్ ఖాన్ ని సాయి సుదర్శన్ ప్లేస్ లో తీసుకున్నారు. సాయి సుదర్శన్ బేసిక్ గా నెంబర్ 3 లో ఆడతాడు. గతంలో కూడా నెంబర్ 3 లోనే ఆడాడు. మరి ఎలా ఉండబోతోంది ఈ ప్లేయింగ్ 11 లో అతన్ని ఎలా ఫిట్ చేస్తారు? ఇప్పుడు ఓపెనింగ్ లో కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్, ఎందుకంటే జైస్వాల్ కూడా ఫామ్ లో ఉన్నాడు. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది. సో అది బాగుంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఓపెనర్స్ గా కంటిన్యూ అవుతారు. మరి నెంబర్ 3 లో సాయి సుదర్శన్ ప్లేస్ లో వచ్చినటువంటి, అంటే స్క్వాడ్ లోకి తీసుకున్నటువంటి సర్ఫరాజ్ ఖాన్ ని ఆడిస్తారా అంటే ఛాన్సెస్ చాలా కష్టము. ఎందుకంటే నెంబర్ 3 లో శుభ్మన్ గిల్ వచ్చే అవకాశం ఉంది. లేదా దేవదత్ పడిక్కల్ ని నెంబర్ 3 లో ఆడిస్తారా? సో నెంబర్ 3 అండ్ 4th పొజిషన్ లో ఐదర్ గిల్ కానివ్వండి లేదా దేవదత్ పడిక్కల్, ఈ ఇద్దరులో ఒకరైతే నెంబర్ 3 నెంబర్ 4, ఈ ఇద్దరు కూడా నెంబర్ 3 నెంబర్ 4 లో ఫిట్ అవుతారు. అది ఓకే, అక్కడికి సెట్ అయిపోయింది. నెంబర్ 5, సో నెంబర్ 5 లో రిషబ్ పంత్ ఎలాగో ఉండనే ఉన్నాడు. మరి రిషబ్ పంత్ నెంబర్ 5 లో ఉంటాడు. ఇక నెంబర్ 6 లో తీసుకోవాల్సి వస్తే రవీంద్ర జడేజా ఉన్నాడు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో రవీంద్ర జడేజాని నెంబర్ 6 లో తీసుకుంటారు. ఇక నెంబర్ 7 లో సారాంశ్ జైన్. ఎందుకు అంటే ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు కాబట్టి సారాంశ్ జైన్ ని తీసుకుంటారు నెంబర్ 7 లో. నెంబర్ 8 కుల్దీప్ యాదవ్ వస్తాడు. నెంబర్ 9 మహమ్మద్ సిరాజ్. నెంబర్ 10 ప్రసిద్ధ్ కృష్ణ. నెంబర్ 11 గుర్నూర్ బ్రార్. మరి ఈ వ్యూహంతో వెళ్తారా అంటే 3 పేస్ బౌలర్లు ఉంటారు, అప్పుడు 3 స్పిన్ బౌలర్లు ఉంటారు. జడేజా, సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్. 3 వెరైటీస్ ఉంటాయి. ఒక చైనామెన్ బౌలర్ ఉంటాడు, ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటాడు, ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ జడేజా రూపంలో. సో ఈ రకంగా వెళ్తుందా, లేక ఒక స్పిన్నర్ ని తగ్గించి లేదా ఒక పేస్ బౌలర్ ని తగ్గించి లేదా ఒక బౌలర్ ని తగ్గించి సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకుంటుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బౌలర్ ని తగ్గించి కనుక సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకుంటే నెంబర్ 7 వరకు బ్యాటింగ్ స్పెషలిస్టులు ఉంటారు. నెంబర్ 7 వరకు బ్యాటింగ్ స్పెషలిస్టులు ఉంటారు. నెంబర్ 8 లో ఒక ఆల్రౌండర్ ఉంటాడు. నెంబర్ 9, 10, 11 బౌలర్లు ఉంటారు. మరి ఈ రకంగా అయితే వెళ్తుందా? మొత్తానికైతే ఒక ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అన్న అంచనా అయితే ఉంది. ఆ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూస్తే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్. సో ఈ రకంగా అయితే ప్లేయింగ్ 11 ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది.
మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని తీసేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.